అప్సరసాంగన ఊర్వశికి భూలోకవాసి అయిన పురూరవునికి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను. కొండ మధ్య జలపాతం, దాని మీద మర్రి చెట్టు నీడ. ఆ నీడలో ఊర్వశి కూచుంది. ఆమె తొడ మీద తలపెట్టుకొని పురూరవుడు. ఊర్వశి: ఇంకా చెప్పు మీ లోకం సంగతులు. పురూరవుడు: నవ్వుతున్నావు మా జీవిత పద్ధతుల్ని చూసి. నవ్వకేం చేయను, పాపం అంత ఇరుకులో ఎందుకు బతుకుతున్నారా అని ఆశ్చర్యం. నువ్వు నాలో చూసే అందం నా అందం అనుకుంటున్నావా? నీ చేతుల్లోకి రావడం కోసం, నీ కళ్ళు నన్ను చూడడం కోసం నాకు తొడిగిన రూపంగా తోస్తుంది ఇది. నాకు స్పష్టంగా తెలుసు, నువ్వు చూసి ఈ ఆకారం నుంచి నేను వేరను. పురూరవుడు: నన్ను ఈ విధంగా బాధించడం. ఊర్వశి: నిన్ను బాధిస్తున్నానా? నీ కామం తీర్చలేదనేనా? తొందరపడకు మరి. ఎన్నాళ్ళు సఫలం కాని కోరికే విషమిస్తుంది. ఊర్వశి: నా మీద కాదు పాపం, అదొక్కటే కావును నీకు సౌందర్యాన్ని నుంచి ఆనందం తీసుకునే విధం. నీకు మాత్రం నీతో ఉన్న ప్రతి నిమిషం నీ నుంచి గొప్ప గొప్ప తృప్తిని అనుభవిస్తున్నాను. పురూరవుడు: అంతకన్నా వాంఛలేదా? లేదు. తెలీదా? తెలుసు, కానీ ఆ సౌఖ్యం చాలా స్వల్ప విషయం.